యోగా ద్వారానే సంపూర్ణమైన ఆరోగ్యం సాధ్యపడుతుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఒంగోలులోని మినీ స్టేడియం నందు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలచే నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ తమ్మి మన్సారియా, ఎస్పీ ఆర్ దామోదర్, సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్తో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలన్న సంకల్పంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యోగా ఆంధ్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని తెలిపారు. ప్రజలందరూ తమ జీవన విధానంలో యోగాను ఒక ప్రక్రియగా మార్చుకోవాలంటూ సూచించారు. జిల్లా కలెక్టర్ తమ్మి మన్సారియా మాట్లాడుతూ విశాఖ వేదికగా ఈ నెల 21న జరిగే అంతర్జాతీయ యోగా దినోత్సవం వేడుకలు గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డు కాబోతున్నాయన్నారు. గడిచిన నెల రోజుల పాటు జిల్లా వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని తెలిపారు. 21వ తేదీన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా 6000 ప్రాంతాల్లో ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతున్నట్టు తెలియజేశారు. జిల్లా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ మహిళలు ఆరోగ్యంగా ఉంటేనే కుటుంబం ఆరోగ్యంగా ఉంటుందంటూ పేర్కొన్నారు. సంతనూతలపాడు శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ మాట్లాడుతూ మానవ జీవన విధానం సరిగ్గా లేకపోవడం వల్లే నేడు అనేక అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. మనిషి ఆరోగ్యంగా ఉంటేనే దేన్నైనా సాధించగలమంటూ తెలిపారు. అనంతరం యోగా గురువు గంధవల్ల బాలసుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు తరలివచ్చిన మహిళలతో యోగాసనాలు వేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి బి ఓబులేస్, ఆర్డీఓ లక్ష్మీ ప్రసన్న, నగర మేయర్ గంగాడ సుజాత, మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీహరితో పాటు జిల్లా అధికారులు, స్వయం సహాయక సంఘాల మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైట్ సైడ్, రైట్ టర్న్, 1 2 3 4 5, left, 1 2 4 5, up, last, down, 4, relax, ఇంకొకసారి అప్ తీసుకుంటూ చేతులు పైకెత్తి గాలి వదిలివేస్తూ రెండు పాదాలను పక్కన 1 2 3 4 5, అప్, లాస్ట్, 1 డౌన్, ఇంకొక 4 5, రిలాక్స్, రిలాక్స్, లాంగ్ బ్రీత్ చేయండి. రెండు చేతులతో అడుగును లాక్ చేసేయండి. పాదాలు జతగా ఉంచి పాదాల కింద రెండు చేతులు లాక్ చేసి ఆసనాలు ఇచ్చారు. లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ కూడా పోగొట్టుకోవచ్చు యోగాతో. 100% వ్యాధులు మీకు మీరే. రెండు మోకాళ్ళ మధ్యలో 4 వేలు పట్టే గ్యాప్ ఉంచండి. ఒక ఇద్దరు వెనక్కి తిరిగి చూపించండి ఎలా ఉండాలో. గొంతు దగ్గర బాగా స్ట్రెచ్ చేయాలి. థైరాయిడ్ గ్రంథి ఇక్కడ ఉంటుంది. నవ్వద్దు. ప్రయత్నం చేసి విఫలమైన నష్టం లేదు. అసలు ప్రయత్నం చేయకపోతేనే ఓటమి. ఆపండి, బయటకు వచ్చేయండి, రిలాక్స్ అవ్వండి. వజ్రాసనకు వచ్చేసేయండి, కూర్చోండి. శూన్య స్థితిలో ఉండాలి. ఒక 5 సెకండ్స్ అలా ఉండండి. ప్రతి ఆసనంలో మంచి ఫలితాలు కలగాలి అంటే 2 ఆసనాలు చూస్తూ ఉండాలి. ఉత్తాన మండూకాసన. ఈ ఆసనంలో ప్యాంక్రస్, రొటేట్ యువర్ ఫుట్స్, కదిలించండి కిందకి పైకి కాళ్ళు. ప్రతి ఆసనానికి హోల్డ్ చేయండి. డయాస్లు ప్రధాన వేదిక మీద, ఉపవేదికల మీద, స్క్రీన్స్లో చూస్తూ చేయండి. ఒక మహిళ ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది, దేశం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. అందువలన ఈరోజు చక్కటి రాష్ట్ర స్థాయి ప్రోగ్రాం ఒంగోలులో మనం 2 కాళ్ళ మధ్యలో గ్యాప్ ఇవ్వండి, కలిపి ఉంచొద్దు. ఓకే, రిలాక్స్. 3 to 5 టైమ్స్ లాంగ్ బ్రీత్ చేయండి. తొడల కిందకి తీసుకుని వెళ్ళండి. గడ్డను నేల మీద ఉంచండి. శశాంకాసన్. కుడి చేతిని నేల మీద అలానే పూర్లించండి. దీర్ఘమైన శ్వాసలు తీసుకొని వదిలిపెడుతూ ఉండండి. కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు నిదానంగా చేయాలి. పీరియడ్స్లో ఉన్న మహిళలు చేయకూడదు, గర్భవతులు చేయకూడదు 1 సంవత్సరం వరకు, ప్రసవం జరిగిన తర్వాత. హై బీపీ, హార్ట్ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళు, అల్సర్తో బాధపడుతున్న వాళ్ళు కూడా నిదానంగా చేయండి. 20 సార్లు, నిమిషానికి 1 నిమిషం చేయండి చాలు. అనేక వ్యాధుల్ని నయం చేస్తుంది, సరిపోతుంది. ఇప్పుడు 1 నిమిషం చేయండి. రిలాక్స్డ్ బ్రీతింగ్ అంటారు. మెమరీ పవర్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి, ధారణ శక్తి పెరుగుతుంది. ముక్కు ద్వారా తీసుకొని ముక్కు ద్వారా వదిలిపెట్టాలి. మకర సిద్ధాన్ని 3 సార్లు చేసి కళ్ళు మూసుకోవాలని కూర్చోండి. ధ్యాన. సర్వే భద్రాన్ని పశ్యంతు మా కచిత్ దుఃఖ భాగ్ భవేత్. ఆరోగ్యము సౌభ్రాతృత్వము పెంపొందిస్తున్నాను. అందరినట్టు పైకి వెళ్ళడానికి దయచేసి
అటువంటి మన గౌరవ శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి, తర్వాత సంతనూతలపాడు शुभ नामे जागे तब शुभ आशीष मांगे गाहे तब जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे నివారణ మరియు సహాయం మేరకు ఇక్కడ ఉన్నటువంటి వాలంటీర్స్ అందరూ కూడా గేట్ల దగ్గరికి వెళ్ళండి, వెళ్ళి వారు రెండవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు జరగబోయే కార్యక్రమానికి వైజాగ్లో మన రాష్ట్రంలో భారీ ఎత్తున ఒక పెద్ద కార్యక్రమాన్ని కూడా చేపట్టడం జరుగుతూ ఉంది. దీనికి మన ప్రధానమంత్రి మోడీ గారు కూడా దీనికి హాజరవుతూ ఉన్నారు. దగ్గర 5 లక్షల మందితోటి రేపు యోగా అక్కడ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు మన ప్రీతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ముఖ్య ఉద్దేశం ఒకటే, యోగా అనేది ఎంత నీడ్ అనేది ఈరోజు ప్రజలకు కూడా తెలియపరచడానికి నెల రోజుల నుంచి యోగా క్లాసెస్ ఇవ్వటం, అనేక మందిని కూడా రిజిస్టర్ చేసుకోమంటే ఈరోజు 2,40,000 మంది వరకు ఈరోజు యోగా సంబంధించిన ట్రైనర్స్ కూడా రిజిస్టర్ చేసుకోవడం కూడా జరిగింది రాష్ట్రంలో. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు నీడ్ ఏదైతే అవసరం ఉందో దాన్ని ఖచ్చితంగా ప్రతి రోజు పొద్దున్నే ఒక అరగంట సేపు యోగా చేసుకుంటే వాళ్ళ ఆరోగ్యాలు కానీ కుటుంబం కానీ బాగుంటుందనే ఉద్దేశంతో ఈరోజు నెల రోజుల నుంచి ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా యోగా కార్యక్రమాలు కూడా చేయటం జరుగుతూ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. దాంతోపాటు ఈరోజు మన జిల్లాకు వచ్చాక 11 లక్షల మంది దగ్గర ఈరోజు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. కాబట్టి ఈరోజు ఉండే పరిస్థితుల్ని మనందరం కూడా అర్థం చేసుకొని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఏదైతే ఒక సంకల్పంతో యోగా ఏ విధంగా అయితే ఉపయోగాలు ఉంటాయో అందరికి కూడా తెలవటానికే ఈరోజు నెల రోజుల నుంచి ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము అందరం కూడా తెలియజేస్తూ, కాబట్టి ఈరోజు ఒంగోలులో మనకి మహిళలతోటి పెద్ద ఎత్తున ఒక మంచి కార్యక్రమాన్ని కూడా ఈరోజు మన కలెక్టర్ గారు వీళ్ళంతా కూడా చేపట్టడం జరిగింది. దీనికి ఈరోజు అటెండ్ అయ్యాం. ఎంతోమంది మహిళలు కూడా కొన్ని వేల మంది ఈరోజు అటెండ్ అయ్యి యోగా క్లాసు పూర్తి చేసుకోవడం చాలా సంతోషం. రేపు మార్నింగ్ కూడా ఒంగోలులో కూడా మళ్ళీ 5-6 వేల మందితోటి రేపు మార్నింగ్ కూడా 11వ రేపు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రేపు మంచి కార్యక్రమాన్ని కూడా ఇక్కడే మినీ స్టేడియంలో చేపడుతున్నారు. కాబట్టి అందరికి కూడా ఆలోచించుకొని అందరం కూడా యోగా ఎంత అవసరం అనేది కూడా ఉండాలనేదే ఈరోజు ఈ ప్రభుత్వం సంకల్పం కూడా తెలియజేస్తారు. జిల్లాలో ఈరోజు స్టేట్ లెవెల్ ప్రోగ్రామ్, థిమాటిక్ ప్రోగ్రామ్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలతో ఈరోజు నిర్వహించడం జరిగింది. సో దాంట్లో దాదాపు 5,000 నుంచి 6,000 సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మహిళలు ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది. రేపు జరగబోతున్న ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైజాగ్లో గౌరవనీయులు PM గారు, CM గారు అటెండ్ చేయబోతున్నారు. దాంట్లో వైజాగ్లో ఒకే లొకేషన్లో దాదాపు 5 lakh మంది పార్టిసిపేట్ చేయబోతున్నారు. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1,50,000 లొకేషన్స్లో దాదాపు 2 కోట్ల జనాభా రేపు పార్టిసిపేట్ చేయబోతున్నారు. మన ప్రకాశం జిల్లాలో కూడా దాదాపు 11 lakh మందిని రిజిస్టర్ చేసి వారికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. వారు అందరూ కూడా రేపు 7 to 8 ఏదైతే మన రాష్ట్ర ప్రోగ్రామ్ అంటే నేషనల్ ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ టైంలోనే మన జిల్లాలో దాదాపు ఒక 6,438 లొకేషన్స్ వెన్యూస్ ఐడెంటిఫై చేసి ఉన్నాము. ఆ ప్లేసెస్లో కూడా వారు ఆ టైంలో పార్టిసిపేట్ అవుతారు. లాస్ట్ 1 month నుంచి ఇక్కడ ప్రకాశం జిల్లాలో 4 టూరిస్ట్ డెస్టినేషన్స్లో ఈ యోగా ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా విలేజ్ లెవెల్, మండల్ లెవెల్, స్టేట్ లెవెల్ కాంపిటీషన్, డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్, యోగా కాంపిటీషన్స్ కూడా నిర్వహించడం జరిగింది. మన జిల్లా నుంచి కూడా స్టేట్ లెవెల్లో కూడా వారు ప్రైజ్ విన్ చేయడం జరిగింది. వారు అందరికీ కూడా ఈ సమయంలో అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా లాస్ట్ 1 month నుంచి అన్ని డిపార్ట్మెంట్స్, ఆల్ ద స్టాఫ్స్
వారందరూ కూడా యోగాలో పార్టిసిపేట్ చేశారు. ఇలాంటి ఒక మంచి కార్యక్రమం నిర్వహించడానికి చాలా కష్టపడి పనిచేశారు. వారందరికీ కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ప్రజలందరూ కూడా యోగాని మీ లైఫ్ స్టైల్లో ఒక భాగం చేయాలి, కంటిన్యూస్గా మీరు యోగా చేస్తూ ఉండాలి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మన ప్రధానమంత్రి గౌరవనీయులు మన ప్రధానమంత్రి గారు మరియు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ఈరోజు మన ప్రకాశం జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి తమీం అన్సారీ మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు మా ఎస్హెచ్ గ్రూప్ సభ్యులతో ఈరోజు సుమారు 7,000 మంది మా మెప్మా సంఘం సభ్యులు పాల్గొనడం జరిగింది. గత నెల 21వ తారీఖు నుంచి ఈరోజు వరకు మా మెప్మా సంఘం సభ్యులు ప్రతిరోజు యోగా డే కార్యక్రమంలో పాల్గొంటున్నారు. సచివాలయం పరిధిలో వాళ్ళు యోగా ట్రైనర్స్ అయ్యి వాళ్ళు ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే కాకుండా మా సంఘ సభ్యుల ఆరోగ్యం కోసం కూడా వాళ్ళు డైలీ యోగా నేర్పించడం జరిగింది. మా సంఘ సభ్యులతో కూడా నేను సంభాషించినప్పుడు ఈ 4 రోజుల కార్యక్రమం గురించి సంభాషించినప్పుడు చాలా వరకు మా సంఘ సభ్యుల్లో బీపీ కానీ షుగర్ కానీ కొన్ని చిన్న సమస్యలు నడుము నొప్పులు ఇవన్నీ కూడా వాళ్ళు తగ్గినాయి. ఈ యోగా వల్ల చాలా నేర్చుకున్నామని కూడా తెలిసింది. మరియు మా సంఘ సభ్యులు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా తెలిపి యోగా వాళ్ళ కుటుంబంలో ఒక భాగంగా కూడా చేసుకుంటున్నామని కూడా తెలిపినారు. ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు మన గౌరవ ఎమ్మెల్యే గారు దామచల జనార్దన్ గారికి, గౌరవ ఎంపీ గారికి, మరియు గౌరవ మినిస్టర్ గారికి, మరియు గౌరవ కలెక్టర్ గారికి, మరియు ముఖ్యంగా మా సంఘ సభ్యులకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.